హ్మ్. అదానీ, హిండన్‌బర్గ్ స్కాము. సో, దీనివల్ల ఏంటంటే సెబీకి అంటే మొన్న సుప్రీం కోర్టు మనకి సెబీని ఇన్వెస్టిగేట్ చేయటం, సెబీ 22 కేసెస్‌ని క్లీన్ చిట్ ఇవ్వటం ఇదంతా తెలిసిందే కదా! అయితే ఆ హిండన్‌బర్గ్ వాళ్ళు షార్ట్ సెల్ చేశారు కదా! వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళ పేరే షార్ట్ సెల్లర్స్. సో, అయితే అదానీ గ్రూప్‌కి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ షార్ట్ సెల్ మీద పడ్డారనమాట. అలాగే ఏంటంటే గైడ్లైన్స్లు మార్చండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సెబీకి సూచించడం అనేది జరిగిందనమాట సుప్రీంకోర్టు. సో అలాగే ఏంటంటే దాని గురించి దానివల్ల ఏంటంటే సెబీ ఏంటంటే న్యూ రూల్స్ ఎఫ్ఐఎస్కి డిఐఎస్కి ఏంటంటే వాళ్ళు పెట్టారు. సో ఎఫ్ఐకి డిఐకి న్యూ రూల్స్ పెట్టారు. మరి ఎఫ్ఐ డిఐ వాళ్ళు ఇంట్రాడే చేయకూడదా? దీనివల్ల మార్కెట్కి బెనిఫిటా లేదా మార్కెట్లో ఏదన్నా పడే అవకాశాలు ఉంటాయా? అసలు ఓవరాల్గా ఈ ఇష్యూని ఏ విధంగా చూడాలి? అసలు ఈ సెబీ న్యూ రూల్స్ వల్ల స్టాక్ మార్కెట్కి ఇంపాక్ట్ ఎంత అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఏంటంటే పరుగులెడుతుంది, అందులో సందేహం లేదు. సో ఆల్రెడీ మనం అది మాట్లాడుకున్నాం. అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ భారీ టార్గెట్ వైపు వెళ్ళబోతున్నాయి. సో అవి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అట్లాగే ఏంటంటే మనం జియో ఫినాన్స్ గురించి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయొచ్చు, ఈ జియో ఫినాన్స్ సర్వీసెస్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అలాగే ఎస్బీఐ కార్డ్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అలాగే టాటా టెక్నాలజీస్ కూడా చూద్దాం. సో టాటా టెక్కి సంబంధించిన మనకి టెక్నికల్ లెవెల్స్ ఏంటి, రీసెంట్గా ఐపీఓలో ఎవరికైతే అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు ఏం చేయాలి, ఆ విషయాలు గురించి కూడా డిస్కస్ చేస్తూ సింపుల్గా వీడియోని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు సో మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే ఈ సెబీ రూల్స్, వీటి యొక్క ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎలా పడబోతుంది, ఈ సెబీ రూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం కవర్ చేస్తున్నాం. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, ట్రేడింగ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా, శత్రువులైనా ఫ్రెండ్లైనా ఎవరికైనా సరే ఏంటంటే మన వీడియోని షేర్ చేసేయండి. శత్రువులు ఎవరు ఉండరు, వీళ్ళు అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, సెబీ రూల్స్ గురించి డిస్కస్ చేసే ముందు సో మన ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది చూడండి, చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో అయితే దీంట్లో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో లైవ్ అప్డేట్స్ చూస్తున్నారు కదా. సో కరెక్ట్గా చూసారా, 21,660, 625 దగ్గర నుంచి బౌన్స్ వస్తుందని మనం చెప్పాము. ఎలా బౌన్స్ వచ్చిందో చూసారు. సో అలాగే ఈ అంటే ఒకటే అనే కాదు, 3-4 డేస్ బ్యాక్ వెనక్కి వెళ్ళిన వీడియో బైట్స్ ద్వారా ఇలా పెట్టాను. లైవ్లో ఎట్లాంటి బైట్సే బెనిఫిట్ అవుతాయి. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మనం ప్రీ మార్కెట్ వీడియో చేసుకున్న ఉపయోగం ఉండదు. అలాగే రేపటి మార్కెట్ గురించి మనం ఇవాళ వ్యూ చెప్పుకోగలుగుతాం. సో ఇలా ఉంటుంది ఓవరాల్గా మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి అవి మాట్లాడగలుగుతాం. కానీ సార్ రన్నింగ్లో థింగ్స్ వేరే ఉంటాయి కదా, సో డైనమిక్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే నేను యాక్టివ్గా ఉన్నప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్స్ ఇస్తాను. సో అంతలా పనికి వస్తుంది మన ఛానల్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. 3-4 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే సో ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. ఇది కూడా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూపే. సో జాయిన్ అవ్వాలంటే ఏంటంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీగా నేను లింక్ ఇచ్చాను, ఫ్రీగా మీరు జాయిన్ అవ్వచ్చు ఈ లింక్ ద్వారా. కాబట్టి వాడుకోండి ఆపర్చునిటీని. చూడండి సార్, సెబీ సర్క్యులర్. సో షార్ట్ సెల్లింగ్ మీద సర్క్యులర్ ఏంటది, సో న్యూ చేంజెస్ ఏంటి, అసలు ఎగ్జిస్టింగ్ ఉన్న రూల్స్ ఏంటి, అలాగే దీని ఇంపాక్ట్ ఎఫ్ఐఐడిఏ యాక్టివిటీ మీద పడుతుందా, సో ఆ విషయాల గురించి వివరంగా చూద్దాం. బిగినర్స్ చాలా జాగ్రత్తగా వినండి. చూడండి సార్, బిగినర్స్కి ముందుగా తెలుసుకోవాల్సిన పదం ఏంటి అని అంటే అసలు షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి. పాపం వాళ్ళకి ఏంటంటే షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. బిగినింగ్లో నాకు తెలియదు షార్ట్ సెల్లింగ్ అంటే షార్ట్ కొట్టడం ఏంద్రి ఇది షార్ట్ కొట్టడం ఏంద్రా అనుకునేవాడు అనమాట. షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఇన్ జనరల్గా ఒక స్టాక్ని లైక్ అదానీ పోర్ట్స్ని మనం బై చేస్తాం కదా, ఒక 100 బై చేసుకొని దాని తర్వాత ఇంట్రాడేలో మనకి ప్రాఫిట్ వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా సరే సెల్ చేసేస్తాం కదా. బై అండ్ సెల్ ఇది అందరికీ తెలుసు, అంతే కదా. మన దగ్గర టమాటాలు మార్కెట్లో నుంచి కొనుక్కొచ్చుకొని మన చిన్న బడ్డీ ఉందనుకోండి మన ఇంటి దగ్గర, దాంట్లో ఏంటంటే ఎక్కువ మనం టమాటాలు అమ్ముకుంటాం కదా. సో ఈ బై సెల్ అందరికీ తెలిసిందే. బంగారం కూడా అంతే కదా, కొనుక్కొని మార్కెట్లో పెద్ద మార్కెట్లో కొనుక్కొని ఇక్కడ ఇప్పుడు బేగం బజార్లో కొనుక్కొని చిల్లర కొట్లోళ్ళంతా ఇప్పుడు అంటే ఈ కిరాణా షాపులంతా కూడా హైదరాబాద్లో బేగం బజార్లో సరుకులు కొనుక్కొని అమ్ముతారు కదా. ఈ బై సెల్ అనేది మనకు తెలుసు, ఆ మార్జిన్ అనేది మనకు ప్రాఫిట్. కానీ స్టాక్ మార్కెట్లో ఏంటంటే రివర్స్లో సెల్ బై కూడా చేయొచ్చు. అంటే మన దగ్గర ఏమి క్వాంటిటీ లేకపోయినా, స్టాక్ క్వాంటిటీ అదానీ పోర్ట్స్ లేకపోయినా కూడా ముందే మనం సెల్ కొట్టి బై చేయొచ్చు. సో దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు.
సో అయితే ఏంటంటే ముందు సెల్ కొడితే ఏంటంటే మీరు విత్ ఇన్ ద డేలోనే అంటే ఇంట్రాడే 9:15కి మీరు సెల్ కొడితే సో 3:30 లోపు క్లోజ్ చేయాలి, 3 లోపు క్లోజ్ చేయాలనుకోండి సపోజ్. ఏదైనా కానీ విత్ ఇన్ ద డే ఏంటంటే మనం క్లోజ్ చేయాలి. సో ముందు సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు. అంటే మరి మన దగ్గర స్టాక్ లేకుండా ఎట్లా అంటే ఎక్స్చేంజ్ మనకి అరువుగా ఇస్తుంది అనమాట. దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. సో ఇంతకు మించి ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఏంటంటే ఈ వీడియో ఎగిరిపోతుంది కదా. షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ముందు సెల్ చేసి బై చేయడం అనమాట. నార్మల్గా ట్రెడిషనల్ మార్కెట్లో కాకుండా స్టాక్ మార్కెట్లో ఏంటంటే సో మార్కెట్ పడుతున్నా కూడా గెయిన్ అవడం కోసం, స్టాక్ పడిపోతుందన్నా కూడా ట్రేడర్కి గెయిన్ చేయడం కోసం ఏంటంటే ముందు సెల్ కొట్టి పడిన తర్వాత బై చేసుకోవచ్చు. ఒకవేళ పడకపోతే అయినా కూడా బై చేయాల్సిందే, అప్లికేషన్ అది. సో దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. సో అయితే ఏంటంటే ఇప్పుడు సెబీ విధించిన రూల్స్ ఏంటి అని అంటే ఈ అదానీ గ్రూపు, హిండన్బర్గ్, ఈ స్కామ్, ఈ పదాలు మీకు తెలుసు. హిండన్బర్గ్ అంటే షార్ట్ సెల్లర్స్ అనే పదం కూడా వినే ఉంటారు. అయితే ఏంటంటే ఇక్కడ సో నార్మల్గా మార్కెట్లో, యూఎస్ మార్కెట్లో ఏంటంటే వాళ్ళ షార్ట్ సెల్ చేస్తే ఈక్విటీ మార్కెట్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే రేపో ఎల్లుండో ఎప్పుడో కవర్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇంతకుముందు కూడా అంటే ఇప్పుడనే కాదు, యాక్చువల్గా ఇంతకుముందు లేదు, ఇప్పుడు పెట్టిన న్యూ రూల్ కానీ ఏదైనా కానీ ఈక్విటీ మార్కెట్లో మనం సెల్ చేసి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి లేదు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇంతకుముందు లేదు, ఈ రూల్ గురించి మాట్లాడుతున్నప్పుడు లేదు, అంతకుముందు లేదు, రూల్ బిఫోర్ లేదు, ఆఫ్టర్ లేదు. సో అంటే ఎందుకంటే మనకు అంత లిక్విడిటీ లేదు. సో అలౌ చేయదు మన సెబీ. ఏంటంటే ఇవాళ సెల్ కొట్టి ఎస్బీఐ పడిపోద్ది, నేను 2 రోజుల తర్వాత కొంటానంటే ఈక్విటీ మార్కెట్లో లేదు. సో ఫ్యూచర్స్లోకి వెళ్ళొచ్చు కదా, సో ఆప్షన్ చేయొచ్చు కదా అని అంటే డెరివేటివ్ అది. ఈక్విటీ మార్కెట్ నథింగ్ బట్ క్యాష్ సెగ్మెంట్లో అయితే కనుక ఈరోజు సెల్ చేస్తే ఇవాళే కవర్ చేయాలి, దాన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. సో షార్ట్ సెల్ చేసి కవర్ చేయడాన్ని షార్ట్ సెల్లింగ్ చేసి కవర్ చేయడాన్ని అంటే బై చేయడాన్ని కవరింగ్ అంటారు. షార్ట్ సెల్ చేస్తే నెక్స్ట్ బై చేసేదాన్ని నార్మల్ బై కాదు, కవరింగ్ అంటారు. తెలుసు కదా మీ అందరికీ, ఇప్పుడు చాలామంది తెలిసింది. అయితే ఏంటంటే నాకెడ్ షార్ట్ సెల్లింగ్ అనేది మనం జనరల్గా చేస్తాం. ఎట్లా అంటే సో అదానీ పోర్ట్స్ మనకు హోల్డింగ్లో లేదనుకుందాం కాసేపు, లేకపోయినా కూడా అదానీ పోర్ట్స్ వాళ్ళు పడిద్ది, ఏదో ఏషియన్ మార్కెట్స్ రెడ్లో ఉన్నాయి, లేదా మీరు ఏదో టెక్నికల్ అనాలిసిస్ చేసుకున్నారు, ఓపెనింగ్ దగ్గర నుంచి పడుతుంది అనుకున్నప్పుడు ఓపెన్ అయిన తర్వాత మీరు ఒక పాయింట్ చూసి మీరు షార్ట్ సెల్ చేసి డౌన్ అయిన తర్వాత బై చేసుకోవచ్చు, అంతే కదా. షార్ట్ సెల్లింగ్ అనేది అలౌడ్. సో నాకెడ్ షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే అదానీ పోర్ట్స్ అనేది మనకి డీమ్యాట్లో హోల్డింగ్ లేకుండా సో మీరు షార్ట్ సెల్ చేస్తే ఏంటంటే ఇప్పటిదాకా అలౌడ్. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఎఫ్ఐడిఐలకి ఏంటంటే సో అలా నాకెడ్ షార్ట్ సెల్లింగ్ చేయకూడదు అనమాట. సో అంటే అదానీ పోర్ట్స్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఏదైనా రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ అట్లాంటి వాటిని సో నాకెడ్గా సెల్ చేయడం అంటే సో హోల్డింగ్లో వాళ్ళకి డీమ్యాట్లో లేకుండా వాటికి తాలూకా షేర్లు సో వాళ్ళు నాకెడ్గా సెల్ చేయాలి అని అంటే సో వాళ్ళు ఏంటంటే ఇట్స్ నాట్ అలౌడ్ అనమాట. సో అట్లాగే ఏంటంటే సో అలౌ లేదు, ఇంతకుముందు అలౌ ఉన్నా కూడా వాళ్ళు చేసేవాళ్ళు కాదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలౌ ఎడిదిరిగి లేదు, సో ఇంతకుముందు ఉన్నా కూడా చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే అంత లిక్విడిటీ దొరకదు. వాళ్ళ దగ్గర హోల్డింగ్ లేకుండా సో షార్ట్ సెల్ చేసి బ్లైండ్గా కవర్ చేద్దామని అనుకుంటే వాళ్ళ దగ్గర లేని స్టాక్స్ జోలికి జనరల్గా వెళ్ళరు. సో ఎందుకు వెళ్ళరు అని అంటే రీజన్ ఏంటంటే ఇండియాలో లిక్విడిటీ ఇష్యూ, ఫైన్లు పడతాయి. ఈవినింగ్ లోపు కనుక వాళ్ళు అంటే 3:30 లోపు కనుక వాళ్ళు కవర్ చేసేకపోతే ఫైన్ పడతాయి. అందుకని హెవీ క్వాంటిటీతో వాళ్ళు చేయడానికి ఏంటంటే మనకు లిక్విడిటీ మన కంట్రీలో అంత దొరకదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి షార్ట్ సెల్ చేయరా అంటే చేస్తారు. ఎలా అంటే వాళ్ళకి ఆల్రెడీ హోల్డింగ్ ఉంటాయి కదా, అదానీ పోర్ట్స్లో ఉంటుంది, రిలయన్స్లో ఉంటుంది, నిఫ్టీ 50 స్టాక్స్, సో మంచి కంపెనీలు అన్నింటిలో ఉంటుంది కదా వాళ్ళకి ఆల్రెడీ హోల్డింగు. కాబట్టి ఏంటంటే వాళ్ళు కావాలంటే షార్ట్ సెల్లింగ్ చేసుకుంటారు అనమాట. సో కానీ ఏంటంటే ఇప్పుడు అది అలౌ లేదు. ఒకవేళ అలా చేయాలి అంటే కనుక సెబీకి ఇన్ఫామ్ చేయాలి. సో వాళ్ళైతే కనుక సెబీకి ట్రేడ్ చేయకముందే ఇన్ఫామ్ చేయాలి. సో మనమైతే కనుక ఎండ్ ఆఫ్ ది డే చేయాలి. సో ఎండ్ ఆఫ్ ది డే మనం సెల్ చేసి బై చేసి కవర్ చేసేస్తాం కాబట్టి మనకి ఇంపాక్ట్ ఏం లేదు. సో వాళ్ళు ఏంటంటే ఎడిదిరిగి షార్ట్ సెల్ వాళ్ళు చేయరు, వాళ్ళకి హోల్డింగ్ లేని వాడు ఎడిదిరిగి చేయరు. సో కాకపోతే రూల్ ఏంటంటే తీసుకొచ్చారనమాట. సో ఎందుకనంటే స్పెక్యులేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని డౌన్ సైడ్ తీసుకెళ్తారని. సో మరి సెబీకి ముందే ఇన్ఫామ్ చేస్తే మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవినింగ్ మనందరికీ తెలిసేటట్టు ఆ ఇన్ఫర్మేషన్ పెడతారు. సో వీళ్ళు దీన్ని షార్ట్ సెల్ ఇనిషియేట్ చేశారని. అలాంటప్పుడు ఏంటంటే పీపుల్ ఎలర్ట్ అవుతారు కదా. సో ఎందుకు పడిపోతున్నాయో స్టాక్స్ అర్థం కాకుండా దడేలు పడిపోయి 2 days తర్వాత న్యూస్ వచ్చిందనుకోండి, సో ఆ లోపు వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అలా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ సో అలా నాకెడ్ సెల్ కొట్టిన అయితే కనుక ఇన్ఫర్మేషన్ అనేది సెబీకి ఇవ్వాలన్నమాట. సో ఈ రూల్ అనేది పెద్దగా ఇంపాక్ట్ ఏం చేయదు, ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందో అలాగే జరిగిపోతుంది 99%. సో రూల్ పెట్టారంతే. సో అట్లాగే ఏంటంటే ఫ్యూచర్స్లో సెల్ కొడతారు వాళ్ళు కావాలంటే, దానికి రిస్ట్రిక్షన్ ఏం లేదు కదా, దానికి ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టలేరు.
పెడితే మొత్తం పోతుంది, మొత్తం ఎగిరిపోతాయి కదా, మన కంట్రీ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళంతా. కాబట్టి ఫ్యూచర్స్లో చేసుకోవచ్చు, ఆప్షన్స్లో చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సో మనకి ఎడిదిరిగి సెల్ చేసి క్యారీ ఫార్వర్డింగ్ అనేది ఈక్విటీ మార్కెట్లో, ఇండియా మార్కెట్లో లేదు. అలాగే నాకెడ్ సెల్లింగ్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అసలు చేయరు. కాబట్టి ఈ రూల్ అనేది సో పెద్దగా మీకేమి మార్కెట్లో సో మనం చెప్పుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి కానీ స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడే రూల్ అయితే కాదు. సో ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో అదనమాట కథ. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ గురించి చూద్దాం ఫస్ట్, దాని తర్వాత నిఫ్టీ గురించి చూద్దాం. సో ఆల్రెడీ మనం అనుకున్న లెవెలే కదా 48,294, 48,631. సో ఇక్కడ ఈ జోన్ టచ్ అయ్యి పడుతుంది అనుకున్నాం, పడింది. లోయర్ లెవెల్ నుంచి బయింగ్ వచ్చింది. సో ఎందుకంటే బ్రాడ్ వ్యూ అప్ కాబట్టి అలాగే వస్తుంది. సో అట్లాగే ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ హై ఉంది చూసారా, నెంబర్ చూడండి ఇక్కడ 48,381 దాటింది అనుకోండి. దాటి ఓపెన్ అవటం కానీ, దాటి అంటే రన్నింగ్లో ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా, లేదా దాటి డైరెక్ట్గా ఓపెన్ అయినా ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి కాస్త రేంజ్ బౌండ్ అవుతా, కింద డిప్ వస్తా పైకి వెళ్తా, డిప్ వస్తా పైకి వెళ్తా, అలా రావడం కానీ డిప్ సైడ్కి మారటం కానీ అట్లా ఉంటుంది. దట్ డస్ నాట్ మీన్ మనం సెల్ చేయమని కాదు. ఎందుకనంటే మనం సెల్ చేస్తే ఇంట్రాడేలో మనం టార్గెట్ మనం ఫిక్స్ చేయలేము. సో ఎందుకనంటే బ్రాడ్ వ్యూ అనేది అప్ సైడ్ వాళ్ళు ఏంటంటే సో 50,000 వైపు వెళ్ళడానికి చూస్తున్నారు. ఈ హైని బ్రేక్ చేయడానికి ఈ క్యాండిల్ అనేది అగ్రెసివ్గా ఉంది. చూసారా వాళ్ళు ఎలా కాల్ వేశారో, వాళ్ళు స్టెప్ ఎలా వేశారు చూసారా. దే ఆర్ గోయింగ్ టు చేస్, అంతేగాని 48,631 దాటితే కొంటాను అనే కాదు. దాటక ముందే ఎక్కడ బై పాయింట్ ఆఫ్ వ్యూలో, సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించుకోవాలి. అది రేపు రన్నింగ్ మార్కెట్లో నేను చెప్తానమాట. ఓవరాల్గా ఏంటంటే సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ గోయింగ్ టు బ్రేక్ 48,631 అండ్ అబౌవ్, అండ్ ఇట్ మూవ్స్ టవర్డ్స్ 50,000 అంటాను. మధ్యలో ఏదైనా తేడా ఉంటే నేను మారుస్తాను, అది నా ఇష్టం. ఎందుకంటే మార్కెట్ కొన్నిసార్లు సో జనరల్గా ఏంటంటే ఒక బ్రాడ్ వ్యూని కంటిన్యూగా వెళ్తుంది. కాకపోతే ఏంటంటే Q3 అప్డేట్స్ బాగున్నాయి కదా, అందుకని ఈ మధ్య సెల్గా మారిన ఇమీడియట్గా Q3 అప్డేట్స్ బాగున్నాయి కాబట్టి సో వచ్చే వారం రిజల్ట్స్ బాగుంటాయి అని అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ ఏంటంటే బయింగ్ స్టార్ట్ చేశారు. అదే మొన్న పడ్డప్పుడు ఏ జీడిపి నెంబర్స్ స్పెక్యులేషన్ కానీ, ఇంకేదైనా ఫెడరేషన్ కానీ అట్లాంటి థింగ్స్ వల్ల కానీ, సో ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ Q3 అప్డేట్స్ సరిగ్గా రాకపోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగితే మనం ఈ బ్రాడ్ వ్యూని కంటిన్యూ చేసి సో సెల్ క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళం. షార్ట్ సెల్ మనం ఏంటంటే అదే ఫ్యూచర్స్లో సెల్ అనేది మనం పొజిషనల్గా ట్రేడ్ చేసేవాళ్ళం, చేయలేదు కదా. ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేయడానికి కారణం అదే అనమాట. అది అంతలా క్లియర్గా ట్రేడ్స్ ఇస్తున్నాను. మనం 14 ట్రేడ్లు చేసాము 2023లో. అంటే నేను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మనం యాక్టివ్గా ఉంటాం కాబట్టి, లేకపోతే 30-40 ట్రేడ్లు చేసేస్తాం. ఇయర్లో ఏంటంటే 60 అయినట్టు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా మనం ఉండం, దానికి కారణం ఈ వీడియోలో చెప్తాను. సో ఇంతకీ ఏంటంటే సో రేపు రన్నింగ్ మార్కెట్ చూడండి అని చెప్తాను. సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పైకి చేద్దాం. సో ఈ డిప్స్లో మనం బై చేయాలి. డిప్ వస్తుందా, ఎంతవరకు వస్తుంది, అసలు రాదా, అది చూసుకొని మనం ఎంట్రీ అనేది తీసుకుందాం. కాబట్టి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మధ్యలో ఏదైనా థింగ్ చేంజ్ ఉంటే నేను చేంజ్ చేస్తాను, నా ఇష్టం అది. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ కొన్నిసార్లు కొన్ని థింగ్స్ వల్ల సడన్గా ఫ్లక్చువేషన్స్ అయ్యి మారిపోతూ ఉంటాయి. బ్రాడ్ వ్యూను అస్తమానం మార్చే థింగ్ అయితే నేను కాదు. అయితే రీసెంట్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఇప్పుడే కదా పడుతుందని చెప్పావు, మధ్యలో మళ్ళీ పైకి మాట్లాడుతున్నావు ఏంటి అంటే ఇట్లాంటి సందర్భాలు కూడా వస్తుంటాయి. మార్కెట్కి రూల్స్ ఏమీ ఉండవు. కాబట్టి ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ట్రేడ్ ద్వారా ఏం బాగొట్టుకోలేదు కదా, ఇంట్రాడేలో గెయిన్సే కదా. కాబట్టి సో నచ్చితే చెప్పించేయండి, లేకపోతే వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి క్యాండిల్ ఇది కూడా ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ టైమ్ హై అనే విషయం అర్థమవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయ్యి డిప్ అవుతుందని అనుకున్నాం. సో ఫ్రైడే అలాగే జరిగింది, ఇక్కడ ఓపెన్ అయ్యి డిప్ అయింది. లోయర్ లెవెల్ నుంచి బయింగ్ వస్తుందని అనుకున్నాం. ఇది ఆల్రెడీ మార్క్ చేసాం, మీకు తెలుసు. సో క్లియర్గా మెన్షన్ కూడా చేశాను ఎక్కడ నుంచి బయింగ్ వస్తుంది అనేది. సో మీకు నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇంట్రాడేలు ఇచ్చినప్పుడు బయింగ్ వస్తుందని అనిపించి ఉండకపోవచ్చు, కానీ వచ్చింది. యూరోపియన్ మార్కెట్ వల్ల ఏంటంటే లెవెల్ క్లియర్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ క్లియర్ అవ్వలేదు, బౌన్స్ అనేది వచ్చేసింది. సరే, సో ఏమాత్రం ఏదన్నా ప్యానిక్ వచ్చినా దే విల్ ఎయిమ్ ఫర్ దిస్ థింగ్. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్లు హెవీగా మిగిలిపోయి ఉన్నాయి. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ గ్యాప్తో లేపారు. సో ఆ రోజు అంటే ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు కింద దాకా వస్తే బాగుండేది, రాలేదు కదా. కాబట్టి సో ఏదైనా ప్యానిక్ థింగ్ ఉంటే కనుక దే విల్ ట్రై ఫర్ దిస్ థింగ్. అట్లానే మనం సెల్ చేయము. ఈ లెవెల్లో బై చేయాలా, రేపు ఈ లెవెల్లో బై చేయాలా, ఏదైనా కానీ బయ్యే, డిప్లో బయ్యా, ఉన్న పడంగా బయ్యా అనేదే ఆలోచిస్తాం అంతే. సో అలాగే ఇంట్రాడేలో ఆపర్చునిటీ వరకే తీసుకోవాలి అనుకుంటే ఇంట్రాడేనైనా క్లోజ్ చేద్దాం. సో మనకు అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి, మనీ కావాలి, అంతే కదా. సో డైనమిక్గా ఎప్పుడు మారాలో అప్పుడు మారాలి, అవసరం లేనప్పుడు మారాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి మీ అందరికీ తెలుసు. చూడండి సార్, జియో ఫైనాన్స్. సో జియో ఫైనాన్స్ రీసెంట్గా లిస్ట్ అయింది కాబట్టి ప్రైస్ టు ఎర్నింగ్ వదిలేసేయండి. ఎందుకంటే మనకు డేటా సఫిషియెంట్ లేదు. ఒకప్పుడు రిలయన్స్లో కలిసిపోయి ఉంది కదా, సపరేట్గా లిస్ట్ చేశారు. అయితే ఏంటంటే ఈ బిజినెస్ మామూలు బిజినెస్ కాదు. ఇది
చూడండి ఇప్పుడు బజాజ్ ఫినాన్స్ ఎట్లా ఎక్స్పాండ్ అయిపోయింది, రకరకాల అంటే సోనీ వీళ్ళందరూ ఉంటాయి కదా వాళ్ళ షాపుల్లో. సో కాబట్టి కస్టమర్లు ఎడిగి లోన్లు తీసుకుంటారు. ఇప్పుడు అందరూ ఇదే అలవాటు కదా. సో ఏంటంటే ముందు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, దాని తర్వాత ఫ్యూచర్కి సేవింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే జనరేషన్ మంది కాదు. సో కదా కాబట్టి ఏంటంటే సో ఎలాగైతే బజాజ్ ఫినాన్స్ అవన్నీ గ్రో అయ్యాయో జియో ఫినాన్స్ కూడా గ్రో అవుతుంది. ఎందుకంటే రిలయన్స్ డిజిటల్, రిలయన్స్కి ఉన్న మార్కెట్, రిలయన్స్కి ఉన్న రీటైల్ చైన్, జియో కావచ్చు ఏదైనా కానీ ఓవరాల్గా రిలయన్స్ అనేది బిగ్ కంపెనీ. సో అన్నీ వాళ్ళు అనుకునే అన్నీ కూడా మంచి థీమ్లో తీసుకెళ్తారు. సో అలాగే వాళ్ళకున్న క్లయింట్ బేసు థింగ్స్ ఈ రిలయన్స్ డిజిటల్ రూపంలో ఇట్లాంటి థింగ్స్ వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఖచ్చితంగా జియో ఫినాన్స్కి భవిష్యత్తులో బెనిఫిటే అవుతుంది. వాళ్ళు చేసుకుంటే చాలు, వాళ్ళు మూవ్ చేసుకుంటే చాలు. కాబట్టి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జియో ఫినాన్స్ గురించి మరి టెక్నికల్గా ఒకసారి చూద్దాం పదండి. చూడండి సార్ జియో ఫినాన్స్. సో మనకి మంత్లీ చార్ట్ చూపిస్తున్నాను. సో మనకి ఎప్పుడైనా సరే ఐపీఓలో లిస్ట్ అయినప్పుడు ఎప్పుడైనా సరే సో అంత అగ్రెసివ్గా వెళ్ళట్లేదంటే సో చూడండి మనకి ఏదైనా కరెక్షన్స్ వస్తే కనుక ఈ లోస్, ఈ 202 లోస్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. 243 దగ్గర ఉంది కదా, మీరు 200 ఆ లెవెల్కి వచ్చినప్పుడు రిమైండ్ చేయండి. అంటే 205, 210 దగ్గర రిమైండ్ చేయండి. ఎందుకంటే 202 కట్ అయితే ఏంటంటే బావిలో ఓట వచ్చినట్టు భయంగా వస్తుంది. అక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అనేది అప్పుడు నేను ప్లాన్ చేస్తే 202 కట్ అయితే ఎక్కడ బై చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. సో ఇప్పుడైతే మనం కొనబోట్లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి సార్ టాటా టెక్నాలజీస్ మనం ఐపీఓస్ చాలా రేర్గా చెప్తాం అప్లై చేసుకోమని. ఏంజల్ 1 చెప్పాం, అలాగే చాలా తక్కువ టాటా టెక్ చెప్పాం, మన క్యామ్స్ అట్లా చాలా తక్కువ మనం అప్లై చేసుకోమని చెప్తాము. టాటా టెక్నాలజీస్ ఐపీఓ అప్లై చేసుకున్నారు కదా. సో మంచి కంపెనీ అయితే వాల్యుయేషన్ చూడండి. సో మనకు ప్రైస్ టు ఎర్నింగ్ ఇప్పుడు 76లో ఉంది. సో అట్లాగే మరి టెక్నికల్గా చార్ట్ చూద్దాం. సో ఆపర్చునిటీ అక్కడ ఉందేమో చూద్దాం. చూడండి ఫ్రెండ్ మంచి కంపెనీ. టెక్నికల్గా అయితే కనుక సింగిల్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ చేయాలన్నా ఈ లో ఉంటుంది చూసారా, ఈ క్యాండిల్ యొక్క లో. సో లో అంటే 1151 అంటే 1151 కట్ అయితే అప్పుడు బయర్ ఎక్కడ ఉన్నాడు అనేది చూడొచ్చు. ఇప్పుడైతే మనం చెప్పలేమన్నమాట. సో ప్రైస్ టు ఎర్నింగ్ అయితే కనుక మనకి ఎక్కువలో ఉంది. సో మనకి ఏదైనా షార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది కాలం మార్కెట్ బ్రాడ్ వ్యూ బాగానే ఉంది కాబట్టి ఏదైనా ఒక 1-2 మంత్స్ బాగుండే మార్కెట్ వ్యూ బాగున్నంత వరకు స్వింగ్ ఏదైనా నేను ట్రేడ్ చేసుకుందాము అంటే అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్కి అయితే కనుక వెయిట్ చేయాలి. ఇక్కడ కొనకూడదని కాదు కానీ మనం అప్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా, అదే డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే హై ప్రైస్ టు ఎర్నింగ్లో ఉన్న స్టాక్ అనమాట. సో ఐపీఓలో లిస్ట్ అయిన వాళ్ళు మీరు ప్రాఫిట్ చేసుకొని ఉండుంటారు. చేసుకోకపోతే చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. లేదా ఈ ర్యాలీలో కాస్త పార్టిసిపేట్ చేయొచ్చేమో చూడండి. అది మనం ఖచ్చితంగా కరాఖండికి చెప్పలేము, ఎందుకంటే డైలీ దాన్ని చూడాలి. సో నేను అనుకోండి, నాకు ఉందనుకోండి, డైలీ చూస్తే నాకు అర్థమైపోద్ది ఎక్కడి నుంచి తిరగబడుతుందని. మనం ప్రతి స్టాక్ గురించి ఎక్కువ స్టాక్స్ గురించి నేను ఎక్కువ మాట్లాడను, మీకు తెలుసు. ఎందుకనంటే ఇవాళ మాట్లాడచ్చు కానీ మళ్ళీ దాన్ని ఎవరో ట్రాక్ చేసి మీకు ఇస్తారు చెప్పండి. అది అందువల్ల ఏంటంటే లిమిటెడ్గా చెప్తాం. అందుకనే మన డిమాట్ గ్రూప్లో వాళ్ళే కాదు, మనం పబ్లిక్లో కూడా మనం స్టాక్స్ వ్యూ ఇచ్చాం కదా, వాటిని చూసుకున్నా సరే కొనుక్కున్న వాళ్ళు వాటితో పాటు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిని కదిలించకుండా కళాగోపం చేయకుండా ఎలా పడితే అలా యావరేజ్ అనే పేరుతో ఎలా పడితే అలా యాడ్ చేయకుండా చేసిన వాళ్ళు పోర్ట్ఫోలియోస్ మంచిగా నీట్గా నిదానంగా అందంగా నింపాదిగా హాయిగా గ్రో అయ్యాయి కదా. అది చూడండి సార్, మరి రెగ్యులర్గా మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో స్వింగ్లో ఉంటే మనం ఇయర్కి చాలా ట్రేడ్స్ తీసుకోవచ్చు, చాలా ఇంట్రాడే గెయిన్ చేయొచ్చు. మనం యాక్టివ్గా ఉంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మైండ్ అంత రెగ్యులర్గా ఏంటంటే స్ట్రెస్ చేయకూడదు. మనం నువ్వేం స్ట్రెస్ చేస్తున్నావు రా బాబు అని నాకే అనిపించింది. ఈవెన్ దో ఏంటంటే నాకు ట్రెక్స్ చేయడం అట్లా ఇంపార్టెంట్. ఎందుకంటే మన నేచర్ ఇచ్చిన మన నేచర్ మనం క్రియేట్ చేసుకున్నాం కానీ ఇది ఇలాగ ఉండాలి, జాబులు చేయాలి, సంపాదించాలి, తినాలని. జనరల్గా ఏంటంటే మన బాడీ ఏంటంటే ఇట్ ఈస్ డిజైన్ లైక్ అదర్ యానిమల్ కదా, స్పెషల్ యానిమల్ సంథింగ్. సో కాబట్టి ఏంటంటే బాడీతో ఎక్కువ పని చేస్తే మైండ్ రిలాక్స్ అవుతుంది. అందుకని చాలామంది మెడిటేషన్ అని చెప్పి కళ్ళు మూసుకొని ట్రై చేస్తారు. కానీ ఏమవుతుందంటే నిజంగా మీరు కళ్ళు మూసుకొని అలా ట్రై చేసినప్పుడు హైలీ డిస్టర్బ్ అవుతారు, మీరు మైండ్ ఇంకా డిస్టర్బ్ అవుద్ది. సో కానీ ఏంటంటే యాక్చువల్గా మీరు డ్యాన్స్, రన్నింగ్, అలాగే ట్రెక్కింగ్ ఇట్లాంటివి చేయండి, మైండ్ కామ్ అయిపోతుంది. ఎందుకంటే బాడీ యాక్టివ్ అయ్యే కొద్ది ఏంటంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. కానీ మనం ఏంటంటే ఐటీ జాబుల పేరున ఇంకో దాని పేరున ఇంకో దిగులు, పిల్లలు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అదేంటి ఇదేంటి, అలా ఏంటంటే ఏ యానిమల్ ఆలోచించదు. ఈరోజు దానికి తిండి దొరికిందా లేదా అని ఆలోచిస్తుంది. జనరల్ రోడ్ స్ట్రీట్ మీద కుక్క చూడండి, ఈరోజు తిన్న బన్ను దొరికితే చాలా, అది రేపు పొద్దున గురించి ఆలోచించదు అనమాట. సో అందువల్ల ఏంటంటే అవి పీస్ఫుల్గా ఉంటాయి. అందుకని అవి ఏమి సూసైడ్ చేసుకోవు. మనిషి తప్ప ఏదైనా యానిమల్ చూసారా సూసైడ్ చేసుకోవడం? సేమ్ థింగ్ ఏ యానిమల్ అయినా మీకు తెలుసా? సో అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చే డెత్ని యాక్సెప్ట్ చేస్తాయి. చివరి డెత్ సమీపిస్తుంది అన్నప్పుడు కళ్ళు కనిపించకుండా పోవటం అట్లా జరుగుతుంటుంది కదా. జరుగుతున్నప్పుడు తినటం మానేస్తాయి. ఫుడ్ మనం బలవంతంగా పెట్టినప్పుడు తినడానికి ట్రై చేయవు. ఎందుకంటే
యాక్సెప్ట్ చేస్తాయి అనమాట డెత్ని. పెంపుడు కుక్కలు అవి కాదు, మామూలుగా లివింగ్ బీయింగ్స్. ఈవెన్ స్నేక్ అయినా అంతే. సో ఏదో చెట్టుకు చుట్టుకొని సో ఫీడింగ్ తీసుకోదు, ఇక డెత్ వచ్చేస్తుంది దానికి తెలుసు అనమాట. అంటే హ్యాపీగా ఇన్వైట్ చేస్తాయి అనమాట, డెత్ని ఇన్వైట్ చేస్తే చనిపోతాయి అనమాట. అంతా లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తే అంతే ఉంటుంది. అంటే ఫుల్గా ఏ డేని కరెక్ట్గా చేస్తాయి కాబట్టి యానిమల్స్ డే దిగులు లేకుండా చేస్తే. అలాగే పిల్లలు పెరిగినాక వాటి గురించి ఆలోచించాలి. మనలాగా సిస్టము క్యాస్ట్ మన దానికే వాళ్ళు వీళ్ళకే వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఏమవుతారు వీళ్ళు ఏమవుతారు, మంచి ఇంటెన్షన్తోనే చేస్తారు. ఎందుకంటే మన అమ్మాయిని సో లేని వాళ్ళకి ఇస్తే ఇబ్బంది పడుతుందేమో, మంచి ఇంటెన్షనే. కానీ మన బాడీలో అలా డిజైన్ చేసినవి కాదు. వేటాడో సంపాదించుకోనో పళ్ళు ఇలా కోసుకోనో పండించుకోనో అలాంటి చేసుకొని బతికే బాడీ. కాకపోతే ఏంటంటే వీ హ్యావ్ డిజైన్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్. చేసేది ఏం లేదు కదా. అందువల్ల ఏంటంటే ఐ డూ ట్రెక్స్, ట్రావెలింగ్, డ్యాన్స్. సో అలా ఏంటంటే అది సేమ్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా ఒకటే యాక్టివిటీ చేయకూడదు, బ్రేక్ ద ప్యాటర్న్. అందుకని నేను బ్రేక్ చేస్తూ ఉంటాను రకరకాల థింగ్స్ అనమాట. నాకు ఇంట్రెస్ట్ లేదు, పిచ్చాపాడి మాడుకోవడం, ఫ్రెండ్స్ని కలవడం అట్లా చేస్తుంటాను అనమాట. అందువల్ల కుదరదు, ఇంట్రెస్ట్ కూడా నాకు ఉండదు అన్నమాట రెగ్యులర్గా. కాబట్టి సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. ఎస్బీఐ కార్డ్స్ మర్చిపోయావు అని అనొచ్చు. సో వచ్చేవారని చెప్తాను, ఎందుకంటే దాని గురించి డీటెయిల్గా మాట్లాడలేదు ఎస్బీఐ కార్డ్స్ గురించి. సో వీడియో ఇంతవరకు సరిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుంటారు. కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.